యేసయ్య ప్రేమ అది సహించే ప్రేమ. యేసయ్య ప్రేమ అది దీర్ఘకాలం సహిస్తుంది. సీజన్ బట్టి మారే ప్రేమ కాదు దేవుని ప్రేమ. కాలాలను బట్టి మారే ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. నువ్వు ఎంత బాధ పెట్టినా, నువ్వు ఆయనను ఎంతగా హింస పెట్టినా, మనుషులందరూ ఆయనను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత ఆయనను శ్రమ పెట్టినా, ఆ బాధనంతటిని సహించిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ లోక ప్రేమలతో యేసయ్య ప్రేమను పోల్చలేము. ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. నేను లాస్ట్ వీక్ చెప్పాను. తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంది, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, స్నేహితుల మధ్య ప్రేమ ఉన్నది, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉన్నది, అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉన్నది, బంధువర్గం మధ్య ప్రేమ ఉన్నది, సంఘానికి సేవకునికి మధ్య ప్రేమ ఉన్నది. ప్రతి ఏరియాస్ లో, ప్రతి చోట, ప్రతి బంధంలో ప్రేమ అనేది ముడిపడి ఉన్నది. ఈ లోక ప్రేమలతో యేసయ్య ప్రేమను మనం పోల్చి చూడలేము. ఎందుకంటే యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన చెప్పాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువకని ఎడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఒక చోట ఆగిపోయే ప్రేమ కాదు. ఈ లోక ప్రేమలన్నీ ఏదో ఒక చోట ఆగిపోతాయి, ఎక్కడో ఒక చోట నిలిచిపోతాయి. కానీ యేసయ్య ప్రేమ ఆగిపోక సాగిపోతూనే ఉంటుంది. మనం అందంగా ఉన్నామని యేసయ్య మనల్ని ప్రేమించలేదు. మనం చాలా టాలెంటెడ్ పర్సన్స్ అని ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం మురికే ఉన్నప్పుడే, మనం పాపంలో ఉన్నప్పుడే, మనం ఎవరికి కూడా పనికిరాని అటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడే యేసయ్య జాలిగా మన వైపు చూసి ప్రేమతో వచ్చి ఆయన మనల్ని తాకి, మనల్ని వెతికి వచ్చి రక్షించి భుజముల మీద మోసుకొని వెళ్లి మందలో చేర్చాడు, సంఘంలో చేర్చాడు, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేశాడు. అది యేసయ్య ప్రేమ. హల్లెలూయా.